ఇక హనుమకొండ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు పొలాలను దుక్కి చేసి వరి నాట్లు పనుల్లో నిమగ్నమయ్యారు. కమలాపూర్ మండల కేంద్రంలో మహిళా రైతులు వర్షంలోనే ఉత్సాహంగా వరి నాట్లు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇక పాటలు పాడుతూ అడుగులకు తాళం వేస్తూ బురదలోనే డాన్స్ చేస్తూ వరి నాట్లు వేయడం జరుగుతోంది. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వారిని ఎంతగానో అలరించింది. ఆలస్యంగా కురిసినటువంటి వర్షాలు నారుకు ఎంతో ఉపయోగపడడంతో మహిళా రైతులు తమ ఆనందాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా భావించే రైతుల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తున్నటువంటి ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. హన్మకొండ జిల్లాలో 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలతో వ్యవసాయ పనులు కూడా ఊపందుకున్నాయి. రైతులు పొలాలను దుక్కి చేసి వరి నాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. కమలాపురం మండల కేంద్రంలో మహిళా రైతులు వర్షంలోనే ఉత్సాహంగా వరి నాట్లు వేస్తూ సందడి చేస్తున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంతో ఆటపాటలతో కూడా వరి నాట్లు చేతిలో పట్టుకొని వర్షాన్ని కూడా వారు ఆనందంగా స్వీకరిస్తూ, ఎందుకంటే ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా కూడా వర్షాలు అంతగా పడలేదు. అయినప్పటికీ రైతన్న తన ముఖాన్ని ఆకాశానికి వైపు చూస్తూ వానదేవుడిని అర్థించాడు. సో వానదేవుడు ఈ యొక్క రైతు కన్నీటి వ్యధను గుర్తించి కూడా గత 4 రోజులు కూడా దాదాపుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా కూడా వరి నాట్లు సంబంధించి కూడా రైతులు కూడా ఇటు వరి నాట్లు వేస్తూ కూడా తమ చేళ్లలో ఉన్నటువంటి పంటను కూడా ఇటు ముందుకు సాగిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇటు మహిళా రైతులు పొలాల్లో వరి నాట్లు వేస్తూ ఇటు డాన్స్ చేస్తూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.